పవర్ 3 న్యూస్ కి స్వాగతం. జగిత్యాలలోని వాణినగర్లోని అతి పురాతనమైన జవ్వాజీ పుల్లయ్య శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో డాక్టర్ నక్కరాజు బుధవారం ఉదయం 9:22 24 గంటల నిర్విరామ గాన స్వరాభిషేకాన్ని ప్రారంభం చేశారు. వేద పండితులైన నంబి వాసుదేవాచార్యులు, ఆలయ అర్చకులు రఘు తదితరులు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వచనం చేసి నక్కరాజును ఘనంగా సత్కరించి ప్రారంభింపచేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు జవ్వాజీ సందీప్, త్రిశూల్ యూత్ కమిటీ కార్యవర్గ సభ్యులు, మాజీ కౌన్సిలర్ రేపల్లె హరికృష్ణ, డాక్టర్ ఆనంద్, ఆధ్యాత్మిక ప్రముఖులు మర్రిపెల్లి సత్యం, దూడ జీవన్, బోయినపల్లి శ్రీధర్, ఎన్ఎం కిషన్ రెడ్డి, గడ్డం రమేష్, కళాకారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రెండవ ప్రోగ్రాంతో నక్కరాజు గారికి మరొక గొప్ప అవకాశం లభిస్తుందని మనసారా ఆశిస్తున్నాం. దానికి మనందరం కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు రాజుపైన మనందరిపైన ఉండాలని ఆశిస్తూ, రాజుగారి ప్రయత్నం ఏంటి అంటే పద్మశ్రీ అవార్డు పొందడము. దాని కొరకు ఈ ప్రయత్నము. కాబట్టి పద్మశ్రీ అవార్డు కూడా లభించాలని చెప్పేసి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనందరం కూడా మనసారా ఆశిస్తూ, మహాశివరాత్రి పర్వదినాన చేస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నక్కరాజు గారి బృందం తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇట్టి గొప్ప కార్యక్రమం గొప్ప శుభదినం రోజున మనం చేస్తున్నాం. కాబట్టి మరి శ్రీమాన్ శ్రీ నమ్మి వాసుదేవాచార్యులు గారు, వారి పుల్లయ్య గారి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ నిర్వాహకులైనటువంటి జవ్వాజీ సందీప్ గారికి ప్రత్యేకంగా నమస్మాంజలు, వారి కృతజ్ఞతాపూర్వక అభినందనలు కూడా. అలాగే ఇక్కడ నక్కరాజు కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ అన్ని విధాలుగా రాజుకు అండగా నిలిచినటువంటి త్రిశూల్ యూత్కు, అలాగే వార్డు కౌన్సిలర్ అయినటువంటి రాజు గారికి, మరి మా ఆధ్యాత్మిక బంధువు ప్రియాతి ప్రియమైన మా అందరికీ మిత్రుడైనటువంటి రేపల్లె హరికృష్ణ అన్న గారికి, అలాగే మన నక్కరాజును ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ గత 13 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు సంపూర్ణంగా సహకరిస్తున్నటువంటి శ్రీమతి బోయినపల్లి శ్రీధర్రావు గారికి, గడ్డ రమేష్ గారికి, అలాగే మా మరిపల్లి సత్యమన్న గారికి, మరి సీనియర్ జర్నలిస్టు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, అలాగే సర్పంచ్ల ఫోరం నాయకులైనటువంటి ఎన్ఎం కిషన్ రెడ్డి గారికి, ఉగ్గారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దూడ జీవన్ గారికి, వేదికపై ఉన్నటువంటి ఆలయ ఆచార్యులు పూజారులు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఆలయ ఈఓ గారికి, అట్లాగే మరి డాక్టర్ ఆనంద్ గారికి, మరి రాజుకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నటువంటి రాఘవేంద్ర గారికి, కిరణ్ గారికి, మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వివిధ రకాల కళాకారులు, అందులో రిథమ్ ప్యాడ్, మరి